మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. తులారాశి వారికి జనవరి 7వ తేదీన ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి తులారాశి వారికి ఒక గుర్తు తెలియని వ్యక్తి కారణంగా జరిగే కొన్ని మార్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. అస్సలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే కనుక ఆల్ని ట్యాప్ చేయడం ద్వారా మనం చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ రాశి వారికి అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఏదైనా పుణ్యం చేసుకున్నారేమో కాబట్టి ఇప్పుడు వీరికి ఎంతటి అదృష్టం వచ్చిందని చెప్పొచ్చు. ముందుగా వీరికి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వారికైతే అనుకూలత బాగా కనిపిస్తుంది. అలాగే వ్యాపారాలు చేసి ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఇక ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరు అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమ పెళ్లి కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో కుటుంబం అనుకూలంగా ఉండే సమయం కనిపిస్తుంది. గతంలో కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల వీరు వివాహాలు జరగకుండా ఆగిపోవడం కానీ జరిగినట్లయితే గనక ఈ సమయం మీకు వివాహాలు జరగటానికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబాల్లో కూడా ఒప్పుకునే అంశాలైతే దోహదపడుతున్నాయి. ఈ రాశి వారికి ఇప్పుడు కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అన్ని కష్టాలు బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. అంతా కూడా బాగుంటుందని, అలాగే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఇకపై బాధపడవలసిన అవసరం లేదు. మంచిగా సంతానయోగం అనేది కూడా కలుగుతుంది. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎంతో ఆచితూచి అప్రమత్తంగా అడుగులు వేస్తుంటే అదృష్టం అనేది మీ వెంటే నడుస్తుంది. మీకు ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు లేదు అనకుండా దానికి తగ్గట్టుగా మీకున్న దాంట్లోనే తప్పకుండా సహాయం చేయండి. భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏవైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే హేళన చేసి తక్కువగా చూశారో, అంటే బిజినెస్కి సంబంధించి కానీ వేరే విషయంలో కానీ ఎవరైతే మోసం చేశారో వారితో మాత్రం అతిగా స్నేహంగా ఉండకండి. అతిగా మాట్లాడడం చేయకండి. అలాంటివి చేసి ఇంతకు ముందు ఎలా మోసపోయారో అలా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని మీరు ఆచితూచి అప్రమత్తంగా ఉన్నట్లయితే మరొకసారి అలాంటి సందర్భం రాకుండా ఉంటుంది. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మిగిలినదంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.